రావేంద్ర షాప్ క్లోజ్ చేశారు, ఓపెన్ చేస్తున్నారు సార్. ఇక్కడ సార్ సార్ అప్పుడు సైడ్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపాల గ్రామ పంచాయతీ నందు క్యాజువల్ వేకెన్సీలో భాగంగా ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతూ ఉంది. గతంలో మార్చి 27, 28న ఎన్నిక వాయిదా పడడంతో మళ్ళీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు ఈ రోజున అంటే 19/5/2025 ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతూ ఉంది. 11 గంటలకు గౌరవ సభ్యులందరూ హాజరైన వెంటనే హ్యాండ్ రైజింగ్ ద్వారా ఉప సర్పంచ్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ ఆఫీసర్గా వై రామచంద్రారెడ్డి మైలవరం మండలం డిప్యూటీ ఎంపీడీఓ గారిని నియమించడం జరిగింది సార్. గతంలో మార్చి 27, 28వ తారీఖున కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నిక వాయిదా పడడం జరిగింది. 27వ తారీఖున కోరం లేక వాయిదా పడింది. 28వ తారీఖున ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఆ రోజు కంటెస్టింగ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో ఆయనకు ఛాతీ నొప్పి రావడం వల్ల ఆ రోజు ఎన్నిక వాయిదా పడింది. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజున అనగా 19/5/2025 ఉదయం 11 గంటలకు గౌరవ సభ్యుల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది సార్. వార్డు మెంబర్లు 20 మంది ఉంటారు సార్, +1 అంటే సర్పంచ్ గారు, గౌరవ సర్పంచ్ గారితో కలిపి 21 మంది ఉంటారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప ఎన్నిక ఈరోజు పూర్తయింది. అనేక అవాంఛనీయ సంఘటనల తర్వాత అభద్రతా భావాల మధ్య ఎన్నో ఒడిదుడుకుల నేపథ్యం తర్వాత ఎట్టకేలకి ఎన్నిక అత్యంత ప్రశాంతంగా, సజావుగా, సక్రమంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగడం మనస్ఫూర్తిగా నేను సంతోషపడతా ఉన్నా. మా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉప సర్పంచ్గా
గెలవడం అన్నదానికంటే కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా. ఆ ప్రజాస్వామ్యాన్ని గెలిపించినటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులను, ఎన్నికల అధికారులైనటువంటి కలెక్టర్ గారిని, ఇక్కడ ఎన్నికల అధికారిగా పాల్గొన్నటువంటి రామచంద్రారెడ్డి గారిని, మిగతా వారి సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నటువంటి పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈ జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రొద్దుటూరు డిఎస్పీ శ్రీమతి భావన గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలతో కూడిన అభినందనలను తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా, ఎస్ఐలుగా, ఏఎస్ఐలుగా, పోలీసులుగా పనిచేస్తూ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఎన్నికల డ్యూటీకి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. కారణం, మేము గెలవడం కంటే కూడా ప్రజాస్వామ్యం గెలవడం ఇంపార్టెంట్. ఒకరోజు మేము గెలుస్తాం, ఒకరోజు తెలుగుదేశం గెలుస్తుంది. అది పెద్ద నేనేమి గొప్పగా భావించను, అవమానంగా కూడా భావించను. మేము 2019లో గెలిచినప్పుడు గొప్ప అనుకోలే, 2024లో మేము మా పార్టీ ఓడిపోయినప్పుడు అది తక్కువ అనుకోలే. ఇది సర్వసాధారణం. కానీ ఎప్పటికీ గెలవాల్సినది, వరదరాజిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, ఎప్పటికీ గెలవాల్సినది ప్రజాస్వామ్యం. ఆయన కాదు, నేను కాదు. 6 సార్లు ఆయన గెలుస్తాడు, 6 సార్లు ఆయన ఓడిపోతాడు. నేను 3 సార్లు గెలుస్తా, ఒకసారి ఓడిపోతా. అది కాదు పాయింట్. ఎప్పటికీ గెలవాల్సినది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా గెలవాలి. ప్రజలే అంతిమంగా గెలవాలంటే వాళ్ళ తుది నిర్ణయం, వాళ్ళ అభిప్రాయానికి మనము ప్రాధాన్యత ఇచ్చాలి. చట్ట ప్రకారము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. ఈరోజు జరిపినారు. ఎక్కడే కానీ చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కాదు కదా. ఊరికి చిన్న అట్లా గాలి కూడా పొరపాటు కూడా పోలీసులను కాదనే వియ్యలే. మా వార్డు సభ్యుల దగ్గరికి వచ్చినారు. 14 మంది మా వార్డు సభ్యుల్ని పిలుచుకొని పోయినారు. భద్రత కల్పించినారు. ఎన్నికల్లో ఓటు ఇచ్చినారు. ఎన్నికల అధికారి సక్రమంగా ఎన్నికలు నిర్వహించినాడు. తిరిగి మళ్ళీ మా వాళ్ళని తీసుకొచ్చి నా ఇంటి దగ్గర వదిలిపెట్టినారు. అక్కడ మెజార్టీ సభ్యులు ఎవరుంటే వారే గెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 మంది ఉండారు, తెలుగుదేశం పార్టీకి 6 మంది ఉండారు. సో 14 మంది ఉండే సంఖ్య గెలుస్తుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అయితే తెలుగుదేశం కూడా. అందుకని